బికాస్ ఆఫ్ మై లీడర్. లీడర్ అట్లా ఉండాలి అంటే అంత ఓపికతో చెప్తున్నారు చేస్తున్నారు. ఫైనల్గా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అంటే ఒక 50-60 years కిందలో 50-60 సంవత్సరాల కిందలో ఒక ఆసామి అంటే మీకు తెలుసుగా అంటే విలేజెస్లో రూల్ చేసే వాళ్ళు ఉంటారు, బిగ్ షాట్స్ ఉంటారు. అతనికి 4 పిల్లలు, 4 చిల్డ్రన్స్. ఓకే, తను జీవితాంతం కష్టపడ్డాడు. ఒక 60 years వరకు కష్టపడి ప్రాపర్టీస్ సంపాదించాలి. కానీ అతను కూడబెట్టుకున్న డబ్బులు ఎంత అంటే 3 పిల్లలు, 4 కదా. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 4 చెప్తా, ఇప్పుడు 3 కన్ఫ్యూజ్ కావాలి. సో 3 పిల్లలు అనమాట. 3 పిల్లలకి అతను పిలిచినాడు. దిస్ ఈజ్ మై లాస్ట్ స్టేజ్. నేను ఇక్కడ నాది లాస్ట్ స్టేజ్ అయిపోయింది. నేను ఇంకా అంటే ఐ హావ్ టు లివ్ దిస్ వరల్డ్. సో మీ 3కి నేను ఒకటి ఇవ్వాలనుకుంటున్నా. నా ఆస్తి కావచ్చు, నా సంపాదన కావచ్చు, ఇదేదో కావచ్చు. అతని దగ్గర 15,000 ఉంది. అంటే 500 నోట్స్ ఎన్ని? 150. 100 రూపీస్ నోట్స్ 150. అంతేగా 15,000 అతను వాళ్ళ 3 పిల్లల్ని పిలిచినాడు. ఒక అతని పేరు రాము, ఒక అతని పేరు కృష్ణుడు, ఒక అతని పేరు బలరాం. ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించింది. అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమైంది. ఓకే, సో ఆ 3 పిల్లలకి అతను 5,000 ఇచ్చినాడు. రాముడు అంటే తెలుసుగా, రాముడు అంటే భక్తుడు, దానికి చాలా హార్ట్ఫుల్ ఉండే వ్యక్తి రాముడు, అంతేగా. సో 5,000 అతను తీసుకొని ఏం చేసిండు? ఆ డబ్బులు తీసుకొని ఆయన మా నాన్న ఇచ్చినాడు. మా నాన్న దీంట్లో ఉన్నాడు. ఈ 5,000 అతను తీసుకుని ట్రంక్ పెట్టలో పెట్టుకుని రోజు దాచిపెడుతున్నాడు. మళ్ళీ తీసుకొస్తున్నాడు, పొద్దున చూస్తున్నాడు, అగరబత్తి ముట్టిస్తున్నాడు, కుంకుమ పెడుతున్నాడు, కొబ్బరికాయ కొడుతున్నాడు, మళ్ళీ పెట్టేస్తున్నాడు. ఎందుకంటే నా నాన్న ఈ డబ్బులలో ఉన్నాడు. నాన్న లేడు, వెళ్ళిపోయాడు, కానీ డబ్బులలో నా నాన్న ఆ రూపంలో ఉన్నాడు. సో ఆ రకంగా అయిపోతుంది. తర్వాత ఇంకొక అతని పేరు కృష్ణుడు. కృష్ణుడు ఎట్లా ఉంటాడు? జోబేగా ఉంటాడుగా, లగ్జరీస్ ఉంటాడా? 4 ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, లగ్జరీస్గా చైన్లు, బ్రాస్లెట్లు అన్నీ ఉంటాడుగా. సో అతను ఒక మంచి కార్ తీసుకున్నాడు. ఎంత తెలుసా? 13,600కి కార్, లగ్జరియస్ కార్. మీరు గూగుల్లో కొట్టి చూసుకోవచ్చు. 50-60 years బిఫోర్. సో అతను 5,000కి కార్ తీసుకున్నాడు, మంచిగా ఎంజాయ్ చేసినాడు. ఏదో చిన్న డబ్బులతో చిన్న ఇల్లు తీసుకున్నాడు. ఆయన అట్లా. ఇంకొక ఆయన ఎవరున్నారు? బలరాం. ఇతను ఏం చేసింటాడో మన ఐడియా వస్తుంది ఎవరికైనా? ఎవరు చెప్తారు? మీరు అందరు కరెక్ట్గా చెప్పిన వాళ్ళు భూమి గురించి. 5,000కి 200 ఎకరాలు కొనుక్కున్నాడు ఆయన అప్పట్లో. 200 acres. 1947 కంటే ముందు 5,000కి అంటే 100 రూపాయల నోట్లు ఎన్ని? 50. 5,000 నోట్లతో 200 ఎకరాలు తీసుకున్నాడు. తర్వాత ఆయన కూడా ఆయన ఏం చేస్తున్నాడు? రైతు లాగా, అంటే మొత్తం పొలం పండించడము, పిల్లలకి చదివించుకోవడము. ఆయన చిన్న ఫ్యామిలీ కదా, అతను పండించుకొని అతను తినడంతో పాటు ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా ఆయన సర్వీసెస్, పొలాలు వచ్చిన రైస్ అంతా కూడా అందరికీ ఇస్తున్నాడు. అలా పిల్లల్ని కూడా మంచి చదివించుకున్నాడు, ఫారెన్స్లో సెటిల్ అయ్యేటట్టు చేసినాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ 3 బ్రదర్స్ కలుద్దాం అనుకున్నారు. అంటే వాళ్ళకు కూడా లైఫ్ లాస్ట్ స్టేజ్కి వచ్చింది. ఒక 60 years 70 years తర్వాత ప్రభాస్ కలుస్తాడు కాబో ఒక ఫ్యామిలీ, ఒక మూవీలో ఫ్యామిలీ అందరు కలుస్తారు. అట్లనే మీకు 3 ఒక ఫ్యామిలీ అందరు కలిసి ఒక దగ్గర కలుస్తారు ఒక చిన్న ఇదిలో. కలిసిన తర్వాత రాముడు ఎట్లా ఉన్నాడంటే ఆయన గుర్తొస్తుంది అప్పుడు. అరే మన డాడీ డబ్బులు ఇచ్చినట్టు, అవును ఏం చేసినావు అంటే ఉన్నాయి ట్రక్ పెట్టెలు ఉన్నాయి, ఉరుకుతాడు. ట్రక్ పెట్టెల కింద తీస్తాడు. 50 నోట్లు అట్లనే ఉన్నాయి. ఎంత పెద్ద నోట్లు, 100 రూపాయలు అప్పుడు ఎంత పెద్దలు ఉన్నాయి. ఆ 100 రూపాయలు 5,000 ఇప్పుడు చెప్తుందా? ఒకటన్నా 5,000 ఏమైపోయింది? 0 అయిపోయింది, 0. తర్వాత కృష్ణుడు ఏం చేసిండు? లగ్జరీస్ అప్పుడు అంటే ఇప్పుడు BMW ఎట్లా లగ్జరీస్ కార్ తీసుకున్నాడు. ఆ కారు కొన్ని రోజులు ఎంజాయ్ చేసినాడు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు తిరిగినాడు. తర్వాత అదేమైపోయింది? ఎక్స్పైర్ అయిపోయింది, మూలకి పెట్టినాడు, షట్టర్ వేసినాడు. నీకు ఏం చేసినావు? 5,000 కారు ఉన్న 5 అక్కడ ఉంది. ఆ దగ్గర పోయి చూస్తే తుప్పు పట్టిపోయింది. తుప్పు పట్టి పనికి రాకుండా అయిపోయింది. సరే, దానికి ఒక అతన్ని పిలిచి చేస్తే దానికి ఇప్పుడు కూడా 5,000 వచ్చింది. పాపం తూకం ఇస్తే 5,000 వచ్చింది. గుడ్. తర్వాత నువ్వేం చేసినావు బలరాం అంటే, నేను 5,000తో 200 ఎకరాలు కొన్నా. 200 acres.
ఇవాళ ఒక ఎకరం మినిమము ₹1,00,00,000 అంటే ఇవాళ వాల్యూ అవుతుంది మినిమం ₹1,00,00,000. 200 కోట్లు. రిచ్ పర్సన్ పూర్ పర్సన్? రిచెస్ట్ పర్సన్. అంటే దానికి కారణం ఏంది? ల్యాండ్. ప్రతి ఒక్కరు కూడా మినిమం ప్లాట్ తీసుకోవాలి. మినిమం మన దగ్గర ఎంత ఉంటే అంత. మనం అందరం రియల్ ఎస్టేట్ లో ఉన్నాం. ఎవరికైనా కూడా ల్యాండ్ ఇప్పిస్తే వాళ్ళని కోటీశ్వరం చేస్తున్నాం భవిష్యత్తులో. మనం తీసుకుంటే మనం కూడా ఖచ్చితంగా కోటీశ్వరులమే. ఇది అర్థమైన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇది మనం చెప్పాలి. కస్టమర్స్ కి చాలా మందికి తెలియదు. సో అందరికీ చెప్పండి, భవిష్యత్తు కోటీశ్వరులు చేయండి. అదంతా మన చేతిలోనే ఉంది. ఇంకా నమ్మే వాళ్ళు మాత్రమే చేతులే ఉంటాయి. సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. సో మనం నమ్ముదాము, ధైర్యంగా అమ్ముదాము. ఎందుకు ధైర్యంగా అమ్మాలి తెలుసా? లీగాలిటీస్ 100% ఉన్నాయా? డెవలప్మెంట్స్ విలేజ్ కి దగ్గరలో ఉన్నాయా? హైవేస్ కి రోడ్ కనెక్టివిటీ ఉందా? సిటీ బస్ వెళ్ళే ప్రాంతంలో మన సైట్స్ ఉన్నాయా? ఉన్నాయా? మళ్ళీ భయం ఎందుకు? చూడగొట్టు అమ్మచ్చుగా బాలకృష్ణ లెక్క అమ్ముదామా? సో నైస్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన రియల్ విజన్ సంస్థకి, మన చైర్మన్ సార్ గౌడపతి గారికి, అదేవిధంగా మన మేనేజింగ్ డైరెక్టర్ డైనమిక్ డైరెక్టర్ కృష్ణ గారికి, స్వాతి మేడం గారికి, మనకి ఇక్కడ ఎవరైతే పిలిచారో మన లీడర్స్, టీమ్ లీడర్స్ వాళ్ళకి, మీకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా, నా కుటుంబ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.